వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. మనం ఇంతకుముందు ఒక వీడియోలో చర్చించుకున్నాం, సంకీర్ణ ప్రభుత్వాలు ఇండియా అభివృద్ధికి ఆటంకమా అని. అవి ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా లోక్సభలో స్పీకర్కి సంబంధించిన విషయంలో రాజకీయ క్రీడ మొదలైంది. స్పీకర్గా ఇంతకుముందు ఏ ప్రభుత్వానికైతే మెజార్టీ ఉంటుందో ఆ పక్షానికి సంబంధించిన అభ్యర్థిని సంపూర్ణ మద్దతుతో నిర్ణయించడం జరిగేది. స్వపక్షాలకు కూడా తమ అభ్యర్థి వివరాలు అందించి వారి చేత కూడా ఆమోదముద్ర వేయించుకునేవారు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా స్పీకర్ విషయంలో ఎలక్షన్లు జరగనుండటం దురదృష్టకరం. ఆనవాయితీగా అధికార పక్షానికి స్పీకర్ను, ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ను కేటాయించడం జరుగుతుంది. కానీ 2014 మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దానికి స్వస్తి పలికారు. స్పీకర్గా మరియు డిప్యూటీ స్పీకర్గా అధికార పక్షం వారే తీసుకోవడం జరిగింది. 2014 ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షాలకు కేటాయించడం జరిగింది. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ వారు ఆ విషయాన్ని లేవనెత్తలేదు. కానీ ఈసారి మాత్రం డిప్యూటీ స్పీకర్ తమకే ఇవ్వాలని పట్టుపడటం జరిగింది. దానికి బీజేపీ ఒప్పుకోవడం లేదు. అక్కడితో మొదలైన రాజకీయం స్పీకర్గా అధికార పక్షం నుంచి మునిపటి స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా వారిని తమ తరపున అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి తరపున కె సురేష్ గారిని నిలబెట్టడం జరిగింది. ఒక విధంగా ఇది నామమాత్ర పోటీ అయినప్పటికీ పాలక పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య ఏర్పడిన అగాధం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలకే ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్స్ జరగడం చూస్తుంటే ఇంకా ముందు ఎన్ని చిత్రాలు మనం చూడవలసి ఉంటుందో. ఒకరి మీద ఒకరు పైచేయి సాధించుకోవడానికి దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా పంతాలకు పోయి దేశ వినాశనానికి వెనకాడబోరు అనిపిస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా భారతదేశంగా పెరుగుతున్న ఇమేజ్ను చూసి మనకు మిత్రులుగా ఉన్నటువంటి అమెరికా, దాని యొక్క నాటో దేశాలు, రష్యా కూడా చిరించుకోలేకపోతున్నవి. ఇండియాను ఏదో ఒక కూటమిలో ఉండే విధంగా బలవంతం చేస్తున్నవి. బలమైన ప్రభుత్వం భారతదేశంలో లేకపోతే విదేశీ శక్తులు భారతదేశాన్ని బలహీనపరచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికైనా తమ పంతాలను వీడి సమస్యను పరిష్కరించుకుంటే దేశం యొక్క హితవు కోరిన వారు అవుతారు.